అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 21. ఇక స్టోరీలోకి వెళ్తే, కరణ్తో పాటు హాస్పిటల్కి వచ్చిన స్నేహాను చూసి నేను ఆమెను వదిన అని పిలవచ్చా అని అడిగింది కవిత. ఆ మాట వినగానే కరణ్ ఇబ్బంది పడుతూ, ష్ కవిత, ఏం మాట్లాడుతున్నావు? ఆమె నాకు కొత్త మేనేజర్, పేరు స్నేహ అని చెప్పి స్నేహ వైపు చూసి, మేడం, ఈమె నా చెల్లెలు కవిత అని పరిచయం చేశాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ ముందుకు వచ్చి ఆమె పక్కనే కూర్చొని, హాయ్ కవిత, ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది. స్నేహ నవ్వుతూ మాట్లాడుతుంటే కవిత కూడా ఆమెతో సరదాగా మాట్లాడడం మొదలుపెట్టింది. కాసేపటికి ఇద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పుడు కవిత, స్నేహ మేడం, ఇప్పుడు మీరు మా అన్నయ్యకు మేనేజర్ కదా, మీరైనా మా అన్నయ్యకు హెల్ప్ చేస్తారా అని అడిగింది. కోర్స్ కవిత, అది నా డ్యూటీ, నువ్వు కంగారు పడుకో నవ్వుతూ చెప్పింది స్నేహ. అయినా కవిత మళ్ళీ మాట్లాడుతూ, నిజంగా మా అన్నయ్య చాలా కష్టపడి పనిచేస్తాడు మేడం. ప్రపంచంలో ఉన్న అన్నలందరికన్నా నా అన్నయ్య చాలా బెస్ట్. నాకు ట్రీట్మెంట్ చేయించడం కోసం అన్నయ్య రోజుకి 5 పార్ట్ టైం జాబులు చేస్తున్నాడని నాకు తెలుసు. అతను మీ కంపెనీలో కూడా చాలా కష్టపడి పనిచేశాడు, కానీ ఇంతవరకు ఒక్క అవకాశం కూడా రాలేదు అని చెబుతూ ఉండగానే కవిత కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. అది చూసిన కరణ్ వెంటనే తన చెల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకొని కూర్చోబెడుతూ, నా గురించి అంత ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ రోజుల్లో అందరూ పని చేస్తూనే ఉన్నారు, నువ్వు నా గురించి కంగారు పడుకో అని అన్నాడు. అయినా కవిత తన అన్నయ్య మాటలు వినకుండా స్నేహ వైపు చూసి, స్నేహ మేడం, చూస్తుంటే మీరు చాలా మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు, దయచేసి మా అన్నయ్యకి ఒక ఛాన్స్ ఇప్పించండి అని అడిగింది. స్నేహకు ఆ అన్న చెల్లెలిద్దరి మధ్య ఉన్న బంధం చూసి చాలా సంతోషంగా అనిపించింది. దాంతో ఆమె, కవిత, మీ అన్నయ్య గురించి నువ్వు బాధపడకు, అతన్ని నేను చూసుకుంటాను, అతని కెరీర్ చాలా బాగుంటుంది అని చెప్పింది. దాంతో కవిత తన కన్నీళ్లను తుడుచుకుంటూ, థ్యాంక్ యూ స్నేహ మేడం అని అంది. అప్పుడు స్నేహ ఆమె తల నిమురుతూ, ఇక నువ్వు రెస్ట్ తీసుకో అని అంది స్నేహ. కవిత సరేనంటూ తల ఊపింది. స్నేహ వెంటనే అక్కడి నుండి వెళ్ళడానికి పైకి లేవడంతో అప్పుడు కవిత నిదానంగా, స్నేహ మేడం, మీరు అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తుంటారా అని అడిగింది. ఆ ప్రశ్నకు స్నేహ మనసు ఆమెపై ఆదరణతో నిండిపోయింది. దాంతో ఆమె, తప్పకుండా వస్తాను అని చెప్పింది. అది విని కవిత సంతోషంగా, థ్యాంక్ యూ మేడం అని మనస్ఫూర్తిగా చెప్పింది. స్నేహ నవ్వి ఆ గది నుండి బయటకు వచ్చింది. ఆమె వెనుకే కరణ్ కూడా బయటకు వచ్చి, మేడం అని పిలిచాడు. అప్పుడు స్నేహ వెనక్కి తిరిగి, చెప్పు కరణ్, ఏం కావాలి అని అడిగింది. అప్పుడు కరణ్ కొంచెం ఇబ్బందిగా, మేడం, మీరు మా చెల్లెలు మాట్లాడినవి పట్టించుకోకండి, ఆమె చిన్నపిల్ల అని సంజాయిషిస్తున్నట్లుగా అన్నాడు. అతని మాటకు స్నేహ నవ్వి, నీ గురించి అంతగా ఆలోచించే చెల్లెలు దొరకడం చాలా గొప్ప విషయం, నిజం చెప్పాలంటే నిన్ను చూసి నేను జెలసీ ఫీల్ అవుతున్నాను అని అంది. ఆమె ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు స్నేహ మనసులో హఠాత్తుగా ఆమె చెల్లెలు పర్ణిక గుర్తొచ్చింది. దాంతో ఆమె చిన్నగా నవ్వుకొని కరణ్ భుజం తట్టి, ఇక నువ్వు వెళ్ళు, మీ చెల్లెల్ని బాగా చూసుకో, నేను వెళ్తాలే అని అంది. దాంతో కరణ్ తలూపి వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళాడు. స్నేహ వెళ్తున్న అతని వైపే చూసి నిరాశతో నెట్టూరుస్తూ, వీళ్ళిద్దరూ ఈ వయసులో ఎంత సంతోషంగా ఉండాలి, కానీ ఆ ఇడియట్ కమల్ కారణంగా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అనుకుంది. కమల్ గుర్తుకు రాగానే ఆమె కోపంతో రగిలిపోయింది. కరణ్ను ఎలాగైనా సూపర్ స్టార్ను చేయాలని సంకల్పం ఆమెలో పెరిగిపోయింది. గదిలోకి తిరిగి వచ్చిన కరణ్ను చూసి కవిత నవ్వుతూ, ఏంటన్నయ్యా అప్పుడే అంత త్వరగా లోపలికి వచ్చేశావు కొంటెగా అడిగింది. కరణ్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు. అప్పుడు కవిత, నువ్వు స్నేహ మేడంతో ఇంకొంచెం సేపు మాట్లాడతావనుకున్నా, ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు అని అంది. ఆ మాట వినగానే కరణ్ ఆశ్చర్యపోయాడు. తన చెల్లెలు కావాలని స్నేహగారితో మాట్లాడమని చెబుతూ ఉండటంతో ఆమె ఆలోచనకు అతను నవ్వి, కవిత, నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు, మేమిద్దరం కొలీగ్స్, నువ్వు అంతకుమించి ఏమీ ఆలోచించకు, సరేనా అని అన్నాడు. అప్పుడు కవిత నిరాశగా నిట్టూరుస్తూ, స్నేహ గారు చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తున్నారు, అలాంటి మంచి అమ్మాయి నీకు దొరికితే
ఇక నేనేమైనా పర్వాలేదు, నేను ప్రశాంతంగా ఉండగలను అని అంది. ఆ మాటలు విన్న కరణ్ వెంటనే ఆమెను కోప్పడుతూ, కవిత, ఏమంటున్నావు? అర్థం లేని మాటలు మాట్లాడకు, నీకేమీ కాదు అని అన్నాడు. కానీ కవిత, అన్నయ్య, నా హెల్త్ గురించి నాకు అని ఆమె మాట్లాడుతూ ఉండగానే కరణ్ ఆమెను అడ్డుకుంటూ, కవిత, నీకు ఖచ్చితంగా క్యూర్ అవుతుంది, చూస్తూ ఉండు, నువ్వు నాతో పాటు నీకిష్టమైన కాన్సర్ట్కి వస్తావు, మనమిద్దరం కలిసి నీకు నచ్చిన ఏరియాలన్నీ తిరిగి వస్తాం అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. కరణ్ మాటలు విని కవిత నవ్వుకుంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి తన హార్ట్ డిసీజ్తో పోరాడుతోంది కవిత. అందుకే ఇక ఆమెకు లైఫ్ మీద హోప్ లేకుండా పోయింది. అదే టైంలో ఆ రూమ్లోకి వచ్చాడు డాక్టర్. అక్కడే ఉన్న కరణ్తో, హలో మిస్టర్ కరణ్, మీ సిస్టర్ హార్ట్కి మ్యాచ్ అయ్యే సోర్స్ మాకు దొరికింది అని చెప్పాడు. అది వినగానే కరణ్ ఆనందంతో షాక్ అవుతూ, డాక్టర్, మీరు నిజమే చెప్తున్నారా అని అంటూ ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో వెలుగు నిండిపోయింది. దాంతో అతను మళ్ళీ మాట్లాడుతూ, అయితే మా చెల్లెల సర్జరీ కోసం వీలైనంత త్వరగా ఏర్పాటు చేయగలరా డాక్టర్? ఎంత డబ్బైనా సరే నేను ఎలా అయినా తీసుకొస్తాను అని చెప్పాడు. అప్పుడు డాక్టర్, అవసరం లేదు, ఇప్పుడు మీతో పాటు వచ్చిన ఆవిడ మీ సిస్టర్ ఆపరేషన్ కోసం అవసరమయ్యే డబ్బును పే చేశారు. మరో 2 రోజుల పాటు మీ సిస్టర్ని అబ్జర్వేషన్లో పెట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఆపరేషన్ కోసం ఏర్పాటు చేస్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పి డాక్టర్ గది నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటలన్నీ విన్న కవిత షాక్తో కరణ్ వైపు చూస్తూ, అన్నయ్య, అంటే ఇప్పుడు ఆ డబ్బంతా స్నేహ గారు కట్టారా అని అడిగింది. నిజానికి ఆ విషయం కరణ్కి కూడా ఇంకా షాకింగ్గానే ఉంది. దాంతో కవిత అడిగిన ప్రశ్నకి అతను కూడా అయోమయంగా తలూపాడు. అంత డబ్బును స్నేహ డాక్టర్కు పే చేసిందని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. జీవితాంతం కష్టపడైనా సరే ఆమె డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దాంతో అతను తన చెల్లెలతో, సరే, ఇక నువ్వు వేరే దేని గురించి ఆలోచించకు, రెస్ట్ తీసుకో, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు. కవిత సరేనంటూ తల ఊపి కళ్ళు మూసుకుంది. అదే రూమ్లో పక్కనే బెడ్పై కూర్చొని షూట్కు సంబంధించిన స్క్రిప్ట్ని తీసి చదువుకోవడం మొదలుపెట్టాడు కరణ్. ఇక నుండి తనకు ఇంత సపోర్ట్ చేసిన స్నేహ కోసమైనా ఖచ్చితంగా అతను సూపర్ స్టార్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు కవిత ఆపరేషన్ కోసం డబ్బు కట్టిన స్నేహ అకౌంట్లో చిల్లీ గవ్వ లేకుండా పోయింది. ఆమె విదేశాల్లో వర్క్ చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇప్పటి వరకు వాడుతూ వచ్చింది. మిగిలిన కొంత డబ్బును యువన్ చదువు కోసం పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు కవిత గుండె జబ్బుతో పోరాడుతుందని తెలిసిన తర్వాత ఆమె జీవితాన్ని కాపాడడం కన్నా ఆమెకు ఆ డబ్బు ఎక్కువ కాదని అనిపించింది. దాంతో ఇంకేమీ ఆలోచించకుండా ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టేసింది. 1 సంవత్సరం కష్టపడితే ఆమె మళ్ళీ ఆ డబ్బును తిరిగి సంపాదించుకోవచ్చని అనుకుంది. ఆ ఆలోచనలతోనే హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన స్నేహ టైం చూసుకుంది. యువన్ స్కూల్ వదలడానికి ఇంకా టైం ఉందని చూసి, ఈరోజు యువన్కి స్కూల్ ఫస్ట్ డే కదా, నేనే వెళ్ళి పికప్ చేసుకుంటాను, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకొని వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని స్కూల్కి వెళ్ళింది. కానీ స్కూల్ గేట్ దగ్గర ఆమె కార్ దిగుతూ ఉండగానే అక్కడ అక్షయ్ కార్ పార్క్ చేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె క్యాబ్ దిగేలోపు ఆ కార్ల నుంచి అక్షయ్ కూడా కిందకు దిగాడు. అప్పుడు స్నేహ అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ కనుబొమ్మలు పైకెత్తి చూశాడు తప్ప ఏం మాట్లాడలేదు. యువన్కి స్కూల్లో ఫస్ట్ రోజు కావడంతో తాను వెళ్ళి పికప్ చేసుకుంటే యువన్ హ్యాపీగా ఫీల్ అవుతాడని అనుకున్న అక్షయ్ అన్నపూర్ణకి కాల్ చేసి ఈరోజు యువన్ని స్కూల్ నుండి తానే తీసుకువస్తానని చెప్పి ముందుగా అక్కడికి వచ్చాడు. కానీ స్నేహ కూడా అక్కడికి వస్తుందని అతను ఊహించలేదు. అక్షయ్ ముఖంలో ఎక్స్ప్రెషన్ స్నేహకు ఏమీ అర్థం కానట్లుగా అనిపించడంతో ఆమె మళ్ళీ ఏదో అడగబోయింది. కానీ ఇంతలోనే క్లాస్ నుండి బయటకు వచ్చిన యువన్ వాళ్ళిద్దరినీ చూసి ఆనందంతో, మమ్మీ, డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్షయ్ కాల్ని చుట్టుకున్నాడు. అక్షయ్ వెంటనే అతన్ని ఎత్తుకున్నాడు. అప్పుడు యువన్, డాడీ, మమ్మీ, మీ ఇద్దరు నా కోసమే వచ్చారా అని అడిగాడు. అవును, ఈరోజు నీ స్కూల్ ఫస్ట్ డే కదా, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటూనే యువన్తో సహా కారెక్కాడు అక్షయ్. దాంతో స్నేహ కూడా వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చుంది. కానీ యువన్ అక్షయ్ ఒడిలో కూర్చొని ఉండటం చూసి ఆమె కొంచెం జలసీ ఫీల్ అవుతూ వెంటనే యువన్ను తన ఒడిలోకి లాక్కుంది. ఆమె ప్రవర్తన చూసి అక్షయ్ ముందు కొంచెం ఆశ్చర్యపోయినా
అంతలోనే చిన్నగా నవ్వుకొని ఈమె మా ఇద్దరిని చూసి జలసి ఫీల్ అవుతుంది అని అనుకున్నాడు. స్నేహ తన ఒడిలో ఉన్న యువన్ను నిమురుతూ, ఈరోజు స్కూల్లో ఎలా గడిచింది? నీకు కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? నువ్వు ఎవరితోనూ గొడవ పడలేదు కదా అని అడిగింది. అప్పుడు యువన్ తల అడ్డంగా ఊపుతూ, లేదు మమ్మీ, నేను ఎవరితో గొడవ పడలేదు. మా క్లాస్లో చాలామందికి నేను బాగా నచ్చాను. అందుకే నాకు వాళ్ళు చాలా చాక్లెట్స్ కూడా ఇచ్చారు అంటూ తన బ్యాగ్ల నుండి చాక్లెట్స్ అన్నీ తీసి స్నేహకు చూపించాడు. అది చూసిన స్నేహ నవ్వుతూ, ఇవన్నీ నీకు గర్ల్స్ ఇచ్చారు కదా అని అడిగింది. యువన్ వెంటనే ఒప్పుకుంటూ, అవును మమ్మీ, నా క్లాస్లో చాలామంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళే నాకు చాక్లెట్స్ ఇచ్చారు. నీకు కూడా చాక్లెట్స్ అంటే ఇష్టం కదా, అందుకే నేను నీకోసం తీసుకొచ్చాను అని చెప్పాడు యువన్. అది విని స్నేహ అతని బుగ్గపై కిస్ చేసింది. థ్యాంక్ యూ అని చెబుతూ యువన్ ముఖాన్ని పరీక్షగా చూసి, నిజంగానే యువన్ చాలా అందంగా ఉన్నాడు. అందుకే అమ్మాయిలు అప్పుడే ఫ్రెండ్గా చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఇతని ఫీచర్స్ ఏవి నావి కావు. బహుశా అతని కన్న తండ్రి పోలికే ఉంటుంది అని అనుకుంది. అక్షయ్ ఆ తల్లి కొడుకులు ఇద్దరి మధ్య జరుగుతున్న దాన్ని వింతగా చూస్తూ, వీళ్ళిద్దరూ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని అనుకున్నాడు. అప్పుడు యువన్ తన చేతిలో ఉన్న చాక్లెట్ని తీసి, డాడీ, ఈ చాక్లెట్ నీకోసం స్పెషల్గా దాచిపెట్టాను అంటూ అక్షయ్ ముందు పెట్టాడు యువన్. అది చూసి స్నేహ వెంటనే, నువ్వు మీ డాడీ కోసం స్పెషల్గా చాక్లెట్స్ ఎందుకు దాచావు అని అడిగింది. మమ్మీ, నీకోసం చాలా చాక్లెట్స్ ఉన్నాయి కదా, డాడీ కోసం ఒక్కటే ఇచ్చాను అంటూ అక్షయ్ చేతిలో చాక్లెట్ పెట్టి, డాడీ నువ్వు తినేసేయ్, మమ్మీకి పెట్టద్దు అంటూ చెబుతూ కిలకిలా నవ్వాడు. ఆ మాటకు స్నేహ అలిగినట్లుగా ముఖం పెట్టడంతో యువన్ వెంటనే ఆమె బుగ్గపై కిస్ చేసి, మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పాడు. స్నేహ వెంటనే కూల్ అవుతూ, నువ్వు ఈ మధ్య చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నావు అని నవ్వింది. ఆ రోజు రాత్రి డిన్నర్ పూర్తయిన తర్వాత యువన్ను తీసుకొని వెళ్ళి నిద్రపుచ్చింది అన్నపూర్ణ. అక్షయ్ బిజీగా స్టడీ రూమ్లో ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాడు. స్నేహ కూడా హాల్లో కూర్చొని కరణ్ కోసం ప్రాక్టీస్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది. కరణ్ను ఎలాగైనా మళ్ళీ పబ్లిక్లోకి తీసుకురావడానికి ఒక ఛాన్స్ దొరుకుతుందేమోనని వెతుకుతోంది. అర్ధరాత్రి అవుతుండగా నిద్ర ముంచుకు రావడంతో స్నేహ సోఫాలోనే పడుకొని నిద్రపోయింది. అప్పుడు స్టడీ రూమ్లో నుంచి బయటకు వచ్చిన అక్షయ్ అక్కడే నిద్రపోతున్న స్నేహను చూశాడు. వెంటనే ఆమెను నిద్రలేపి రూమ్కి వెళ్ళమని చెప్పాలనుకున్నాడు. కానీ అంతలోనే ఆలోచిస్తూ, మంచి నిద్రలో ఉన్న ఆమెను లేపి డిస్టర్బ్ చేయడం కన్నా తానే తీసుకెళ్ళి గదిలో పడుకోబెడితే మంచిదని అనుకున్నాడు. దాంతో అతను మెల్లగా వెళ్ళి తన 2 చేతులతో ఆమెను ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. నిద్రపోతున్న తన శరీరాన్ని ఎవరో తాకినట్లు అనిపించడంతో హఠాత్తుగా కళ్ళు తెరిచి చూసింది స్నేహ. ఎదురుగా కనిపించిన అక్షయ్ను చూసి హడావిడిగా పైకి లేచి దూరంగా నెట్టి, ఏయ్, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. ఏం లేదు, మంచి నిద్రలో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని తీసుకెళ్ళి నేను బెడ్పై పడుకోబెడదాం అనుకున్నాను అని కూల్గా సమాధానం చెప్పాడు అక్షయ్. కానీ స్నేహ అతన్ని అనుమానంగా చూస్తూ, నన్ను గదిలోకి తీసుకెళ్ళమని నిన్ను అడిగానా? నువ్వు ఇంకేదో మనసులో పెట్టుకొని నన్ను ఎత్తుకోగలనుకున్నావు అని అంది. అప్పుడు అక్షయ్ నవ్వుతూ, నా మనసులో ఇంకేదో ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతాను? అయినా ఇప్పుడు నువ్వు నా భార్యవి, నేనేమైనా చేయొచ్చు, నన్నెవరు ఆపుతారు అన్నాడు. అక్షయ్ అంత డైరెక్ట్గా మాట్లాడడంతో ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. దాంతో కోపంగా చూస్తూ, అయినా ఇంత అర్ధరాత్రి టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు అక్షయ్ అక్కడి నుండి కిచెన్ వైపు వెళ్తూ, వర్క్ చేసుకుంటున్నాను, సడన్గా ఆకలేసినట్లు అనిపించింది, అందుకే ఏదైనా తిందామని కిందకు వచ్చాను, ఈలోగా ఇక్కడ నిద్రపోతున్నా నువ్వు కనిపించావు అని చెబుతూ వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగాడు అక్షయ్. అది చూసిన స్నేహ అనుమానంగా, వాటర్ తాగితే ఆకలి తీరుతుందా అని అడిగింది. ఫ్రిడ్జ్లో తినడానికి ఏమీ లేవు, వాటర్ బాటిల్ లోపల పెడుతూ చెప్పాడు అక్షయ్. అది విని స్నేహ వెంటనే, ఈరోజు నీ అదృష్టం బాగుంది, నేను మేల్కొనే ఉన్నాను అని గొనుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళి 10 నిమిషాలు వెయిట్ చేయి అని చెప్పింది. ఆమె ప్రవర్తన చూసి అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అదేంటో స్పష్టంగా తెలియకపోయినా చెప్పలేకపోయినా అతనికి ఆ ఫీలింగ్ బాగుందని అనిపించింది. దాంతో మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. 10 నిమిషాలు గడిచేసరికి గుమగుమలాడుతున్న నూడిల్స్ బౌల్తో బయటకు వచ్చిన స్నేహ ఆ బౌల్ను అక్షయ్ ముందు పెట్టి, తీసుకో అంది.
అప్పటికే అక్షయ్ నూడిల్స్ వాసనకు అక్షయ్ కడుపులో ఆకలి పెరిగిపోవడంతో అతను ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా వెంటనే తీసుకొని తినడం మొదలుపెట్టాడు. మొదటి స్పూన్ నోట్లో పెట్టుకోగానే ఆ టేస్ట్ అతనికి కమ్మగా అనిపించింది. దాంతో గబగబా బౌల్ ఖాళీ చేసి 2 నిమిషాల్లోనే ఖాళీగా ఉన్న బౌల్ను టేబుల్పై పెడుతూ, "నువ్వింత బాగా వంట చేస్తావని నేను ఊహించలేదు" అని అన్నాడు. అప్పుడు స్నేహ, "నాకు వంట సరిగా చేయడం రాకపోతే నా కొడుకుని ఎలా పెంచుతాను? నేను 5 ఏళ్ళు అబ్రాడ్లోనే ఉన్నాను. అక్కడ అన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి" అని చెప్పింది. ఒక చిన్న పిల్లడాన్ని పెంచడానికి ఆమె విదేశాల్లో చాలా కష్టపడి ఉంటుందని అతను ఊహించాడు. అందుకే ఇక ఆ విషయం గురించి మాట్లాడకుండా టాపిక్ మారుస్తూ, "ఆఫీస్లో నీ వర్క్ ఎలా ఉంది?" అని అడిగాడు. అప్పుడు స్నేహ వెంటనే అక్కడున్న డాక్యుమెంట్స్ని తీసి ఆ రోజు కరణ్ కోసం ఆమె చేసిన ప్లాన్ గురించి అతనికి వివరించి చెప్పి, "ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను" అని అంది. ఆమె చెప్పింది విని డాక్యుమెంట్ను చేతిలోకి తీసుకున్నాడు అక్షయ్. అక్షయ్ స్నేహల మధ్య అనుబంధం బలపడుతుందా? స్నేహ ప్లాన్ ప్రకారమే కరణ్ను పాపులర్ చేయగలుగుతా? కవిత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.